హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆవుదూడ ఛానల్. ఓకే, ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, చాలామందికి ఎక్సెల్, వర్డ్ అందులో వర్క్ చేసిన తర్వాత ఫైల్ ఆటోమేటిక్గా సేవ్ అవుద్ది. పైన ఆటో సేవ్ ఆన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. తర్వాత ఆ ఫైల్ వెతుకుతున్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో కనిపించదు చాలామందికి. మళ్ళీ ఎక్సెల్లోకి వచ్చి అలా కాదు. ఇప్పుడు మనం ఎక్సెల్ వాడుతుంటే ఈజీగా మనకి నచ్చిన ఫైల్ ఎట్లా అంటే నచ్చిన ఫోల్డర్లో ఎట్లా సేవ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం గైస్. ముందుగా మీరు దానికి ఎక్సెల్ ఆన్ చేయాలి. ఎక్సెల్. ఓకే గైస్, మీరు ఏదైనా ఒక వర్క్ని ఓపెన్ చేయండి. ఓకే, డీటెయిల్స్ ఎయిర్లైన్స్ ఇన్కమ్. ఓకే ఓకే వీ కెన్ ఆన్ దిస్. సో నేను ఒక డేటా తీసుకున్నాను, నార్మల్ డేటా ఒకటి తీసుకున్నాను. అంటే మీకు తెలియడానికి నార్మల్గా చెప్పడానికి ఒక డేటా తీసుకున్నా గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆటో సేవ్ ఉంది కదా, చూడండి. ఇదే మెయిన్ ఆటో సేవ్ ఆన్ చేస్తాం కదా. ఓకే ఓకే లెట్స్ గెట్ వెయిట్ గైస్. మూవ్ ఆన్. ఓపెన్ can open the yeah bro. Okay, wait. ఆటో సేవ్ ఇప్పుడు మీకు చెప్తా. ఒకసారి ఆటో సేవ్ ఫస్ట్ ప్రస్తుతానికి ఇది తెలుసుకుందాం గైస్. ఆటో సేవ్ మళ్ళీ మీకు చెప్తా. ప్రస్తుతానికి ఇట్లా ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఏదో ఒక డేటా తీసుకున్నాం, అయిపోయింది, వర్కింగ్ సేవ్ చేస్తున్నాం అనగా మనం ఈ ఆటో సేవ్ మనం మాట్లాడదాం. ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో సేవ్ చేసుకోవడం ఎట్లా వస్తుందిగా ఇంటర్ఫేస్. Go to file, see save as. See this, do you want excel? మీకు ఏ ఫైల్ కావాలితే ఆ ఫైల్లో కన్వర్ట్. పీడిఎఫ్ కావాలితే పీడిఎఫ్, మీకు అదే ఎక్సెల్లో కావాలితే ఎక్సెల్లో. మీరు ఇప్పుడు చూసుకోండి, ఎక్సెల్లో ఎప్పుడైనా వర్క్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సేవ్ ఓపెన్ చేయాలంటే ఎక్సెల్లోనే వర్క్ చేస్తుంది. అంటే ఎక్సెల్లో సేవ్ చేయలేదు, పీడిఎఫ్లో చేస్తారు. అంటే ఇది మీకు జిరాక్స్కి అంటే ఎవరికైనా షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది, మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది గైస్. పీడిఎఫ్లో సేవ్ చేస్తాయి. అందుకే మీరు ఎక్సెల్లో చేసుకుని ఇక్కడ సేవ్. ఇక్కడ సేవ్ కాదు గైస్, చూడండి. ఇది డైరెక్ట్ సేవ్ చేస్తే వన్ డ్రైవ్, అంటే ఆ ల్యాప్టాప్లోనే వన్ డ్రైవ్లోకి అప్లోడ్ అవుతుంది. లేదు మనకి ఇట్లా ఫైల్లో కావాలంటే ఇట్లా బ్రౌజ్. చూడండి గైస్, ఇది మనకి దిస్ పీసీ ఇందులో కావాలి, ఇందులోకి లేదు మనకి పైన డౌన్లోడ్స్లో కావాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకొని గైస్, ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకొని మూవ్ ఫైల్. ఓకే గైస్, అట్లా సేవ్ చేయి. ఇప్పుడు చూడండి గైస్, సేవ్ టు పీసీ. ఇది మనకి కావాలి అంటే ఫైల్స్, డౌన్లోడ్స్. చూడండి గైస్, డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడికి. ఓకే, ఒకవేళ ఇదే మనం పీడిఎఫ్లో ఫైల్ చేస్తే ఎట్లా ఉందో చూద్దాం. సేవ్ యాజ్ ఎక్సెల్, సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇందులో మార్చుకోవాలి గైస్. చూడండి, మళ్ళీ బ్రౌజ్, డౌన్లోడ్స్. ఓకే, దెన్ సేవ్. చూడండి గైస్, ఎట్లా వస్తుంది. అంటే మనకి ఎక్సెల్లో ఎడిట్ అవ్వదు, ఇది జస్ట్ మీకు ఫోటో చూపిస్తుంది అంతే. మనం ఏం వర్క్ చేసామో అది డైరెక్ట్ మనకి ఇక్కడ ఎలా వస్తుంది. కానీ మనం ఎక్సెల్లో సేవ్ చేస్తే ఎట్లా వస్తుంది. మీరు మొబైల్లో ఓపెన్ చేసిన ఇది మొబైల్లో ఏ యాప్ సపోర్ట్ చేస్తే ఆ యాప్లోకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. అది లేదు మనకి పీడిఎఫ్ చేంజ్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మొబైల్లో కూడా ఎట్లాగైనా ఓపెన్ అవుతుంది. అర్థమైందా గైస్? మనకి తేడా ఏమిటంటే ఎక్సెల్ అనేది అంటే ఇది చేసింది మనం ఎక్సెల్లో చేసామని ఎవరికి తెలియదు కదా. ఎక్సెల్లో ఇప్పుడు ఎవరికైనా ఎక్సెల్లో వర్క్ ఉందంటే ఎక్సెల్లో సేవ్ చేసి పంపండి. అదే లేదు మనకు జస్ట్ అది వర్క్. ఇప్పుడు కాలేజ్లో, స్కూల్స్లో ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్లో మనం ఎక్సెల్ ఇవ్వం కదా, ఇట్లా పీడిఎఫ్ చేసి ఇట్లా చేసేస్తాం. అది లేదు, మనం ఇప్పుడు ఒక ఫైల్ చేసాం, ప్రశ్న ఒక కంపెనీ ఉందా, కంపెనీలో ఇలా వర్క్ చేసి ఇలా పంపకూడదు కదా అక్కడ కంప్యూటర్లోకి. వాళ్ళు ఎట్లా అంటే మనం ఈ టైప్ చేసి పంపితే వాళ్ళు ఇందులోనే ఇక్కడ వర్క్ ఇది ఇట్లా యాడ్ చేస్తే ఉంటుంది ఇట్లా. అదే ఇప్పుడు పీడిఎఫ్ అయితే అట్లా ఉండదు గైస్. ఓకే, ఇప్పుడు ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఆటో సేవ్ చెప్తున్నా చూడండి. ఆటో సేవ్ ఏంటంటే మీరు ఏ వర్క్ చేసినా వన్ డ్రైవ్లోకి ఇట్లా అవుతుంది. మళ్ళీ చూపిస్తాను గైస్, చూడండి. ఆటో సేవ్
ఆన్ చేయగానే వన్ డ్రైవ్ ప్రతి ల్యాప్టాప్లో వన్ డ్రైవ్లోకి సేవ్ అవుతుంది. చూడండి ఆటో సేవ్. మీరు ఏ వర్క్ చేసినా సేవ్ చేయ అవసరం లేదు. ఇక్కడ వర్క్ అంతా అయిపోయింది, జస్ట్ మనం ఇక్కడ ఇంటూ కూడా వేస్తే ఇంటూ అయిపోద్ది. చూడండి guys, ఇది అక్కడ అంత అయిపోయింది అంటే నీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఇదిగోండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. చూడండి మనకి సేమ్ డేటా చూడండి ఆటో సేవ్. అట్లా లేదు మనకి ఆటో సేవ్ ఉన్నా సరే నీకు ఇందులో సేవ్ అవ్వాలంటే సేవ్ యాజ్ కాపీ అంటే ఆల్రెడీ అందులో కాపీ అయిపోయింది. మీరు ఇందులో మళ్ళీ ఇది వన్ డ్రైవ్లో అప్లోడ్ అయిపోయింది కానీ మీరు కాపీ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇందులో కాపీ చేసుకోవాలి గైస్. అట్లా గైస్ ఇప్పుడు వర్డ్ చూద్దాం. సేమ్ వర్డ్ కూడా ఎట్లాగే ఉంటుంది. జస్ట్ వర్డ్ గైస్ సేమ్ ఇందులో కూడా అంతే గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక ఫైల్ తీసుకోండి. ఓకే గైస్ చూడండి ఇది ఒక ఫైల్, టెంపరీ ఫైల్ తీసుకున్నాను. ఇందులో కూడా ఆటో సేవ్ ఆఫ్లో ఉందంటే మనకు జస్ట్ ఇందాక ఎట్లాగే ఫైల్ సేవ్ యాజ్. ఇందులో చూడండి గైస్ ఇప్పుడు మీకు వర్డ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందాక మీకు ఎక్సెల్ అయితే ఎట్లాగా ఇది అంతే. ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్లో ఏమేమి చేయొచ్చు. ఎక్సెల్ అంటే మీకు అక్కడ షీట్స్ వస్తాయి. వెయిట్ గైస్, ఎక్సెల్ అంటే షీట్స్ వస్తాయి కానీ మనకి ఇక్కడ షీట్స్ రావు. ఇక్కడ జస్ట్ మీరు ఏమేమి ఇప్పుడు ఎగ్జామ్స్లో ఇక్కడ టేబుల్స్ గట్టా మనకు కావాలి, టేబుల్స్ ఇట్లా ఫిల్ చేసుకుని ఇవన్నీ చేయాలి. మీకు తెలిసి ఉంటుంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్సెల్లో అంటే అది ఎగ్జామ్స్ గట్టా ఇప్పుడు షీట్స్ 1 minute గైస్. ఓకే ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ ఏమైనా చేయాలంటే ఇందులో చేస్తారు. ఎక్సెల్లో చేస్తే మనకు డైరెక్ట్ ఫోటో పీడిఎఫ్గా చేసినప్పుడు వస్తుంది. కానీ గైస్ ఇందులో అలా కాదు, వర్డ్లో డైరెక్ట్ మనం చేయొచ్చు. చూడండి వర్డ్లో ఇప్పుడు మనం పీడిఎఫ్ ఫస్ట్ పీడిఎఫ్ ఫైల్ సేవ్ యాజ్ పీడిఎఫ్. ఇందులో మీకు చూడండి మీకు ఎట్లా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు గైస్. పీడిఎఫ్ చేద్దాం ప్రస్తుతానికి. బ్రౌజ్ డౌన్లోడ్స్ చూడండి గైస్ పీడిఎఫ్ చేస్తే ఇట్లా వచ్చింది అంటే మనకి ఫోటో కింద వస్తుంది. అదే ఇప్పుడు వర్డ్ చేద్దాం. సేవ్ యాజ్ వర్డ్ డాక్యుమెంట్ బ్రౌజ్ డౌన్లోడ్స్ సేవ్. ఇది ఇందులో చూడండి గాయస్ హార్వర్డ్స్ చూడండి అంటే మరి సేమ్ ఇదే ఓపెన్ అవుద్ది. అంటే ఇందులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా వర్క్ చేస్తే అందులో తప్పులు ఉంటే ఇందులో డైరెక్ట్ ఇట్లా అలా వర్క్ చేసుకుని చూడండి గాయస్ ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ అయితే వర్క్ చేయడానికి ఉంది. ఓకేనా గైస్ ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్దాం. ఓకే ఇది అయిపోయింది కాబట్టి ఆటో సేవ్ చూడండి ఆటో. ఇది ఇందాక చూడండి వన్ డ్రైవ్ అంటే ఇది మన గూగుల్ డ్రైవ్ అట్లాగా, అలాగే ల్యాప్టాప్ కూడా వన్ డ్రైవ్ గైస్. అందరూ అంతే మనం ఈ కానీ ఇది చేసినా మనం బ్యాక్ వచ్చేసినా డైరెక్ట్ సేవ్ అయిపోద్ది. చూడండి గైస్ చూడండి కింద వర్డ్ లేదు. ఓకే చూడండి ఇందులో వన్ డ్రైవ్ పర్సనల్ డాక్యుమెంట్స్ అది ఇది చూడండి. ఇందాక ఆటో సేవ్ అంటే డౌన్లోడ్స్ మనం సేవ్ చేసాం. అదే ఇప్పుడు నీకు కాపీ కావాలి ఎట్లా ఇది ఆన్ చేసాం. ఆటో సేవ్ ఉంది, వన్ డ్రైవ్ లాగా ఉంది. ఇప్పుడు నీకు కాపీ కావాలంటే వన్ డ్రైవ్ లాగా ఏంటంటే నీకు మళ్ళీ వన్ డ్రైవ్ అన్నీ లేదు. నీకు వన్ డ్రైవ్లో కావాలి సేవ్ ఎస్ కాపీ సేమ్ మళ్ళీ సేమ్ యాజ్ కాపీ సేవ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు మనకి చూసారా ఇక్కడ ఫస్ట్ వన్ డ్రైవ్ పర్సనల్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ అట్లా. ఓకే గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. అంటే చాలామందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తారు మళ్ళీ అది వెతుకుతారు. ఫైల్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి సేవ్ చేసి ఇందులోకి వెళ్ళి టైప్ సెర్చ్ చేస్తారు కానీ అది ఓపెన్ అవ్వదు. చూడండి గైస్ ఇందులో వన్ డ్రైవ్ అంటే ఇది పర్సనల్ అన్నీ ఇందులోకి సేవ్ అవుతాయి కానీ మనకి ఇందులో అవుతాయని తెలియదు వన్ డ్రైవ్ చాలామందికి. అప్పుడు ఆటో సేవ్ కొట్టాము. ఇక్కడ చూడండి ఆటో సేవ్ ఫర్ దిస్ ఫైల్ అంటే డైరెక్ట్ మనకి అప్లోడ్ అవుతుంది అనుకుంటారా తప్ప ఇందులో ఉంటే తెలియదు. మళ్ళీ అందులో సెర్చ్ చాలా ఇష్యూ. అదే మనకి ఇదైతే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కాపీ ఇందులో మనకి ఏది కావాలి తెలియదు. మళ్ళీ ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కాదు ఓడి ఇది ఉంది ఇది సేవ్ చేసుకుంటారు అంటే పీడిఎఫ్ ఎలా సేవ్ చేయాలో తెలియదు. మళ్ళీ ఇది గూగుల్లో తీసుకెళ్ళి వర్డ్ టు పీడిఎఫ్ అని వెబ్సైట్స్ అన్నీ వేస్ట్ అన్నీ మీకు ఎక్సెల్లోనే అవుతాయి గైస్. సేవ్ యాజ్ కాపీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మీకు వర్డ్ పీడిఎఫ్ ఎక్స్పీ సింగిల్ ఫైల్ వెబ్ ఓపెన్ ఎన్ని కావాలితే అన్నీ మనం దాన్ని కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ప్లెయిన్ టెక్స్ట్ కావాలి సేవ్ చూడండి మనకి ఇట్లా టెక్స్ట్ అయిపోయింది అదంతా అలాగే.
అలాగా మనం అన్ని ఎక్సెల్ మోడ్లోనే చేసుకోవచ్చు గైస్. చాలామందికి మీకు రానున్న వీడియోస్లో ఎక్సెల్ అంటే రోజుకొక షార్ట్ రూపంలో చెప్తా గైస్. ఎక్సెల్ ఎట్లా వాడాలి బేసిక్స్ చెప్తా. ఓకే గైస్, థ్యాంక్ యూ.